దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సంతోషం లేని వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పర్లేదు, బాగానే చాలా సంతోషంగా ఉన్నారు. మిమ్మల్ని అందరూ కూడా చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. నిజానికి మరి సామ్యుల్ గారి యొక్క గృహం నందు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసి వారి బంధువులను అంటారు, స్నేహితుల్ని, తర్వాత సంఘ బిడ్డల్ని, విశ్వాసులను అందరూ కూడా పిలుచుకుని ఇంత ఆత్మీయంగా ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేస్తారంటే నిజానికి నాకు చాలా సంతోషం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరు బాగున్నారా? అందరు బాగున్నారండి? గట్టిగా చెప్పరండి. అందరు బాగున్నారా? కొంతమంది చెప్తలేదు అంటే బాగలేదని అర్థమైంది. అందరూ బాగుండాలని చెప్పి అనాలండి. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఎవరైనా సరే వాక్యం నడిపి కోసం ఎవరైనా చిన్న ప్రార్థన చేయండి. ఎవరైనా స్త్రీలో కానీ పురుషుల్లో కానీ ఎవరైనా సరే వాక్యం నడిపింపు కోసం ప్రార్థించండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోక తండ్రి, నీకే వేలాది వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, ఈ శిలువ శ్రమల ధ్యానంలో నా ప్రభువా యేసయ్య సమూయేలు గారి గృహం యొద్ద నా ప్రభువా ప్రార్థనా కొడుకుని ఏర్పాటు చేసిన ఆయన అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో దైవ సేవకుల్ని, అనేకమైన నీ యొక్క బిడ్డల్ని, సంఘ బిడ్డల్ని, విశ్వాసులను కూడా అనేక మందిని నా ప్రభువా నడిపించుకుని ఆయన అయ్యా, ఎందుకైతే నీ కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేస్తున్నా తండ్రి యేసయ్య. గొప్ప తండ్రి నాయన, ఆశ్చర్యకరుడవు నా యేసయ్య, నీకే స్తోత్రాలు ప్రభువ. మా కొరకు నా ప్రభువ నీ రక్తం చిందించిన ఆయన నీకే వేలాది వందనాలు ప్రభువ. మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు నీవే నా యేసయ్య, నీకే వేలాది వందనాలు ప్రభువ. అయ్యా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పైన నీ హస్తం ఉంచదు ఆయన అయ్యా. ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవా యేసయ్య. స్తోత్రాలు ప్రభువ. అయ్యా, అంచులంచులుగా ఎదిగింప చేసిన ఆయన అభివృద్ధి పరిచిన ప్రభు ఎంతో బలంగా ఉంచమని నడుచున్నాం నాయన ఈ కుటుంబాన్ని దేవా యేసయ్య. వాక్యంలోనికి వెళ్ళిచుండగా నా ప్రభు ఏ జీవాహారాన్ని నా ప్రభు మాకు అందించబోచున్నావో నీ దైవసేవకుని యొద్ద నా ప్రభు స్తోత్రాలు ప్రభు. నీవే సహాయం చేసిన ఆయన యేసయ్య, గొప్ప కార్యం దయచేయమని వాక్యాన్ని నడిపించే ఆహారం మేము తిని నా ప్రభు నీ జీవాహారం ద్వారా నా తండ్రి మేము బ్రతికే భాగ్యాన్ని దయచేయమని ఈ ప్రార్థన నీ పాద సన్నిధిలో చేర్చుకుని నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి అరుణ గారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించాలని, మరీ ముఖ్యంగా ఈ ప్రార్థన కూడికి ఏర్పాటు చేసి మనల్ని నడిపించినటువంటి సమూయేలు గారి యొక్క గృహాన్ని దేవుడు దీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నేర్చుకుంటున్నాము.